శ్రీనివాసరావు గారు వస్తున్నారు, అన్ని చూసుకోండి అని. కాబట్టి నాకు రాజకీయంగా ఒక అద్భుత అవకాశాన్ని ఇచ్చిన కేశినేని చిన్ని గారికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. ఆ తర్వాత ఈ విజయవాడ లోక్సభ పరిధిలో 7 నియోజకవర్గాల్లో తిరువూరుని అత్యంత బలమైన నియోజకవర్గంగా తెలుగుదేశం పార్టీ కంచుకోటగా మార్చడానికి నేను 24 గంటలు పనిచేస్తాను. నేను నాయకులతో తక్కువ ఉంటాను, కార్యకర్తలతో ఎక్కువ ఉంటాను. నాకు గ్లాస్ అలవాట్లేదు, నాది మాస్. కాబట్టి మళ్ళీ చెప్తున్నా, నేను నాయకులతో తక్కువ ఉంటాను, కార్యకర్తలతో ఎక్కువ ఉంటాను. రైతులతో మాట్లాడేటప్పుడు రైతులాగే ఉంటాను, ఆటో డ్రైవర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆటో డ్రైవర్ లాగే. కాబట్టి నేనేం చదువుకున్నాను, నా నేపథ్యం ఏంటి, ఈరోజు నా దగ్గర చదువుకున్న చాలా మంది విద్యార్థులు దేశంలో చాలా ఉన్నత స్థానాల్లో ఉన్నారు. ఈరోజు ప్రధానమంత్రి ఆఫీసులో నా ఓల్డ్ స్టూడెంట్ ఒక అతను, హైదరాబాద్ IIIT ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్, ఈరోజు ప్రధానమంత్రి ఆఫీసులో పనిచేస్తున్నాడు. అంటే వ్యక్తిగతంగా అందరి జీవితాల్లో రకరకాల విజయాలు ఉంటాయి. కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ 10 రోజుల్లో ఎవరైనా సరే, నేను మొన్న షేక్ హ్యాండ్ ఇస్తే ఆయన నాకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు, నేను మొన్న పలకరిస్తే ఆయన నన్ను పలకరించలేదు, లేకపోతే కొంతమంది షాల్ వేస్తానన్నా, దండ వేస్తానన్నా, తర్వాత చూద్దామన్నాను. నాకు ఈ 3-4 రోజుల్లో కనీసం ఒక 5,000 ఫోన్స్ వచ్చుంటాయి. ఎందుకు వచ్చుంటాయంటే 175 నియోజకవర్గాల్లో కొలిగపూడి శ్రీనివాసరావు అనేవాడు ఎమ్మెల్యే కావాలి, వాడు శాసనసభలో ఉండాలని కోరుకునే వాళ్ళు కోట్లలో ఉన్నారు. మీరు సోషల్ మీడియాలో ఎప్పుడైనా నాకు వచ్చే కామెంట్స్ చూడండి, నా గురించి వచ్చే కామెంట్స్ చూడండి. ఈ మధ్యనే కొంతమందిని ఇక్కడ నేను ఎంటర్టైన్ చేయలేదని నా గురించి నెగిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు. నేను ఒకటే చెప్తా, నేనేమన్నా తప్పు చేసి ఉంటే పేపర్లో, మీడియాలో, వీడియోలో ఫస్ట్ పేజీలో వేయండి. కొలిగిపూడి శ్రీనివాసరావు అనే వాడి జీవితంలో ఏదన్నా తప్పుడు పని ఉంటే నేను ఆత్మగౌరవంతో బతుకుతా. ఆత్మగౌరవానికి దెబ్బ తగిలినప్పుడు నాకు అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్, జ్యోతిరావు పూలే, అలాగే మహాత్మా గాంధీ, వీళ్ళు నాకు రాజకీయంగా ఆదర్శం. ఎందుకంటే మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికాలో లాయర్ గా పనిచేసినప్పుడు సూట్ వేసుకున్నాడు, రోజు సూట్ వేసుకున్నాడు. ఆయన లండన్ లో చదివినప్పుడు సూట్ వేసుకున్నాడు. కానీ భారతదేశం వచ్చి స్వాతంత్ర పోరాటంలో పాల్గొని గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు 100 సంవత్సరాల క్రితం ఏ గ్రామంలో కూడా రైతు సొక్కా వేసుకోలేదు. మీరు చిన్నప్పుడు చూసుంటారు. 100 సంవత్సరాల క్రితం మన గ్రామాల్లో రైతులు ఎవరు సొక్కేసుకునేవాడు కాదు. ఒక పంచె కట్టుకొని, ఒక కండవా భుజాన్ని వేసుకొని వెళ్ళేవాళ్ళు. అప్పుడు మహాత్మా గాంధీ ఒకటే ఆలోచించాడు, నేను వీళ్లతో పనిచేయాలంటే నేను కూడా వీళ్ళలాగానే ఉండాలి. ఈరోజు అమరావతి ఉద్యమం 4 సంవత్సరాలుగా నడుస్తుంది. ఎవరి ప్రపంచవ్యాప్తంగా అమరావతి నుంచి అమెరికా దాకా, ఆస్ట్రేలియా దాకా ఎవరైనా సరే అమరావతి ఉద్యమం అంటే గుర్తొచ్చే మొట్టమొదటి పేరు నాది, మొట్టమొదటి వ్యక్తిని నేను. కారణం ఏంటంటే నేను కనిపిస్తేనే అమరావతి ఉద్యమం కనిపిస్తుంది. కాబట్టి కార్యకర్తలందరికీ మాటిస్తున్నా, పార్టీని ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలవటానికి రాబోయే 50 రోజులు రోజుకి 20-22 గంటలు పనిచేసే ప్రణాళిక నేను వేసుకున్నాను. నేను ఇక్కడ ఎవరికి దొరకను. ఉదయం 6 గంటలకు వెళ్తాను, వచ్చిన తర్వాత 9 తర్వాత జస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసి డ్రెస్ మార్చుకొని ఇంకొక మండలమో ఇంకొక వార్డో వెళ్ళిపోతాను. కాబట్టి రాబోయే రోజుల్లో నేను మీ దగ్గరికి రావాలి, కానీ మీరు నా దగ్గరికి రావద్దు. నేను మీ దగ్గరికి రావాలి, మీరు తీసుకెళ్లిన ఇంటికి రావాలి, మీరు తీసుకెళ్లిన వీధికి రావాలి. నేను మళ్ళీ చెప్తున్నా, నేను ఇక్కడ కూర్చొని నేను పెద్ద నాయకుడిని అనుకోని మీరు నా దగ్గరకు వస్తే నేను నాయకుడిని అవుతా, కానీ నేను మీ దగ్గరకు వస్తే మంచి నాయకుడిని అవుతా. కాబట్టి కొలిగిపూడి శ్రీనివాసరావు అనే వ్యక్తి బతికినంతకాలం నిజాయితీగా బతుకుతాడు, బతికినంతకాలం ధైర్యంగా బతుకుతాడు, బతికినంతకాలం ఆత్మగౌరవంతో బతుకుతాడు. నా జీవితంలో
గత 2 సంవత్సరాలుగా ఎమోషనల్